మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. ఆ చివరి వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం. ఆ మనుష్యుడు పుట్టి వండని ఎడల వానికి మేలాయను. ప్రభునందు నా సహోదర సహోదరిలారా, చదువుబడినటువంటి ఈ దైవ వర్తమానములో దేవుడు శ్రేష్టమైన మాటలు మన కొరకు రాయించున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన నోట పలకకూడని ఒక మాట ఆయన పలకటం మనం చూస్తున్నాం. కానీ తన శిష్యుని గురించి దేవుడి మాట పలకడం చాలా బాధకరమైన విషయం. మన జీవితాల్లో కూడా క్రైస్తవ కుటుంబాలలో పుట్టి విశ్వాస జీవితంలో జీవిస్తూ దేవుని యొక్క కనికరాన్ని ప్రేమను నోచుకొని బ్రతుకుగా ఉంటే వారందరూ కూడా పుట్టక ఉంటే మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు లాంటి వ్యక్తులు సంఘములో లేక కుటుంబాల్లో సమాజంలో పుట్టక ఉంటే మేలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట యేసుప్రభుల వారు పలికారు అంటే, యేసుక్రీస్తు కలిసి బ్రతికిన వాడు ఇస్కరియోతు. యేసుక్రీస్తు శిష్యుడిగా పిలువబడిన వాడు ఇస్కరియోతు. యేసుక్రీస్తు అద్భుతాలను చూసిన వాడు ఇస్కరియోతు. కానీ అతనిలో కాస్త కూడా కనికరము, దేవుని కనికరాన్ని పొందుకునే స్వభావం లేదు. దేవుని ప్రేమను పొందుకునే మనస్సు లేదు. పుట్టినదేమో క్రీస్తు శిష్యుడుగా పుట్టాడు. ఒక మంచి విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు, కానీ నటన జీవితం అతనిలో కనపడింది. అందుకే యేసుప్రభుల వారు చెప్తున్నారు, అతడు పుట్టక ఉండిన ఎడల వాడికి మేలు. స్తోత్రం, హల్లెలూయా. ఒక విశ్వాసిగా నువ్వు జన్మించిన తర్వాత దేవుని కనికరము పొందుకొనకపోతే నువ్వు పుట్టకపోయినా బాగుండవు. అంతే కదా. బాగా చదువుకున్న, ఉన్నతమైన చదువు చదివావు, కనీసం 10,000 రూపాయలు ఉద్యోగం కూడా 10,000 రూపాయలు ఉద్యోగం కూడా నువ్వు సంపాదించుకోలేకపోతే నీ చదువు ఎందుకు ఉందండి? చదువు ప్రయోజనం ఉందా? బాగా చదువుకున్నావు కానీ 10,000 రూపాయలు కూడా నువ్వు సంపాదించలేకపోతున్నావు. బెంగళూరు పట్టణంలో మాకు ఒక హోటల్ ఇచ్చారు. ఆ హోటల్లో మాకు ఒక సప్లయర్ ఉన్నాడు. అతను మాకు సప్లై చేస్తున్నాడు. సుధాకర్ అన్న ఆయనకి కొంచెం సువార్త అందించాడు. అందించిన తర్వాత తన హిస్టరీ అంతా చెప్పాడు. అయ్యా, నాకు 16 భాషలు వస్తాయి. 16 భాషలు. ఏం పని చేస్తున్నాడు? మీరు ఆలోచించండి. 16 భాషలు వస్తున్నాయి. మంచి మేధావి. కంప్యూటర్ అవసరంలా, క్యాలిక్యులేటర్ అవసరంలా. అంత జ్ఞానాన్ని సంపాదించి హోటల్లో టేబుల్ గడుగుతున్నాడంటే మీరు ఆలోచించండి. అతనికి 16 భాషలు వచ్చినా ఒకటే మాట్లాడాలి. రాకపోయినా నేను అడిగాను, అయ్యా మీ శాలరీ ఎంత అని అడిగాను. 8,000 రూపాయలు. ఎన్ని గంటలు పని చేయాలి? ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు, 11:30-12 వరకు చేయాలి. అంటే హోటల్ పని చేసే వరకు. 8,000 రూపాయలకు, నెలకి 8,000 రూపాయలకు ఇన్ని గంటలు పని. పెద్దన్న అన్నాడు, మా ఊరికి వచ్చి సంఘ పరిచర్లను కనపడు, ప్రభుని నమ్ముకో. వాళ్ళ బ్రాహ్మణ్స్ వచ్చేటప్పుడు పెద్దన్నకు కాళ్ళకు మొక్కి తన జీవిత సాక్ష్యాన్ని పంచుకొని, నేను యేసు ప్రభు నమ్ముకుంటాను సార్ అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. 2 రోజులకి అతని హిస్టరీ మారిపోయింది. నేను క్రీస్తుని నమ్ముకుంటాను సార్,
మీలాగా ఎంతో మంది సేవకులు వచ్చారు, కానీ నన్ను ప్రేమించి మాట్లాడి నా చరిత్ర తెలుసుకొని నా జీవితాన్ని తెలుసుకొని నా పాపాన్ని ఒప్పుకొలు చేసిన వ్యక్తి మీరే సార్ అన్న సాక్ష్యం ఇచ్చాడు. ఆమె మనం ఎంత మంచి విశ్వాసిగా ఉన్నా దేవుని ప్రేమను పొందుకోలేకపోతే నీ విశ్వాస జీవితం వ్యర్థం. బైబిల్లో లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనంలో ఒక అద్భుతమైన చరిత్ర మనం బాగా చదువుకుంటాం. పలుమార్లు మనకు గుర్తొచ్చే చరిత్ర. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనా ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ఇలాగ ప్రార్థించాను. అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, మీరు గమనించాలి, ఇక్కడ ధర్మశాస్త్రం ఎరిగిన వాడు వారమునకు 2 మార్లు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో తాను ధర్మశాస్త్రానికి లోబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు. కానీ దేవుని కనికరమును పొందుకోలేని వ్యక్తిగా మనం చూస్తాం. పరిసయ్యుని దేవుని యొక్క కనికరాన్ని పొందుకోలేని వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. అందుకే యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇతని కంటే ఇతడు నీతిమంతుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ధర్మశాస్త్రం చదివి ఏం ప్రయోజనం? వారమునకు 2 రోజులు ఉపవాసం ఉండి ఏం ప్రయోజనం? నీ భక్తి నీ జీవితాన్ని మార్చినప్పుడు, దేవుని కనికరము నీ మీదకి రానప్పుడు నువ్వు చేస్తున్న భక్తి వల్ల నీకు ప్రయోజనం ఏముంది? దేవుని కనికరమును పొందుకోలేని వ్యక్తిగా నువ్వు ఉండొద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు గమనిస్తే, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. నువ్వు చెప్పావా, అయ్యా నన్ను కనికరించు, నీ కనికరము నా మీదికి రాని ప్రభువా, నీ దయ నా మీదికి రాని, నా కుటుంబం మీదికి రాని, నా కూలి పని, నా వ్యాపారం, నా ఉద్యోగం నీ కనికరముతో నింపబడాలి ప్రభువా. నా ప్రియమైన దేవుని సంఘమా, నేటి సంఘాలలో లేక విశ్వాసులలో, కుటుంబాలలో దేవుని కనికరము పొందుకోలేకనే చాలా ఇబ్బందులు పడుతున్నారు విశ్వాసులైన వాళ్ళు. భక్తి చేస్తున్నారు, చేయలేదని చెప్పట్లేదు. ఇస్కరియోతు ఎవరు అనుకుంటారు? యేసు ప్రభుతో కలిసి తిరిగిన వాడు, ఎన్నో అద్భుతాలు తన కళ్ళతో చూశాడు, దగ్గరుండి చూశాడు. యేసు ప్రభువు తాకిన వాడు, యేసు ప్రభు అడుగు వేసిన వాడు, యేసు ప్రభుతో కలిసి భోజనం చేసిన వాడు. దేవుని కనికరం పొందుకోలేకపోతే యేసు ప్రభు ఆ మాట కదండి పలకలిసింది, అతడు పుట్టక ఉండని ఎడల అతనికి మేలు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో దేవుని కనికరమును పొందుకోలేకపోతే ఇప్పుడే పశ్చాత్తాపపడాలి. ఇప్పుడే నువ్వు మనసు మార్చుకోవాలి. అయ్యా, నీ కనికరము నా కుటుంబం మీదకి రాని నాయన, నీ దయ నా కుటుంబం మీదకి రాని నాయన, నీ యొక్క కనికరం నా జీవితం మీదకి రాని నాయన, నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పొందుకున్నావా దేవుని కనికరం? పరిచయంలాగా ఉన్నావేమో, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. సుంకరి వల్ల నీ జీవితం ఉన్నట్లయితే తప్పక దేవుడు నీ మీద కనికరం రాణిస్తున్నాడు. స్తోత్రం. తన కనికరాన్ని కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. తన దయను నీకు చూపించబోతున్నాడు. ఆమేన్. ఏదో భక్తి చేస్తున్నామని, విశ్వాసులమని, చిన్నప్పటి నుంచి మేము భక్తులు పెరిగినామని గర్వంతో మనం ఉండటానికి వీల్లేదు. నువ్వు ప్రతిరోజు చెప్పాలి, యేసయ్యా నేను పాపిని, నన్ను కనికరించుము. ఆమేన్. రెండవదిగా ఇస్కరియోతులో మనం కనిపించే మరొక గుణం ఏంటంటే విశ్వాస జీవితం. ఏంటది? విశ్వాసం.
ఇస్కరియోతులు ఏం కనపడదు? విశ్వాసం కనపడదు. బైబిల్ చూడండి, రోమపత్రికలో 14వ అధ్యాయము 23వ వచనాన్ని ఓసారి మనం గమనిద్దాం. విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. నువ్వు ఏదైతే విశ్వసించలేదో అది పాపం అని బైబిల్ చెప్తుంది. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇక్కడ నజరేయుడైన యేసు ప్రభుల వారు సింహాసనాసీనుడై ఉన్నాడని చేతులెత్తి సంతోషంగా గంభీరంగా చప్పట్లు కొట్టి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుడు లేడని విశ్వసించని వాళ్ళు పాపంలో ఉన్నారని అర్థం. ఇది దేవుడి మందిరము కాదు అని నమ్మని వాళ్ళు పాపంలో ఉన్నారని అర్థం. ఇతడు దేవుడు పంపిన సేవకుడు అని నమ్మని వాళ్ళు పాపంలో ఉన్నారు అని అర్థం. విశ్వాసము కానిదేదో అది పాపం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యుల గురించి పలుమార్లు చెప్పారు. అల్ప విశ్వాసులారా అన్నాడు. మీరు గమనిస్తే పేతురు యోహానులు పలుమార్లు ఆ సముద్రంలో కొట్టుకుని ఆ సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు, అయ్యా మేము నశించిపోతున్నాం, మా మీద నీకు చింత లేదా అంటే యేసు ప్రభుల వారు అన్నారు, అవిశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉందునా. ఉన్నారు, వాళ్ళు అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, మమ్మల్ని విశ్వాసగా బ్రతికించు, అభివృద్ధి పరచు అని చెప్పేసి శిష్యులు అడిగారు కొంతమంది. కానీ వాళ్ళ గుంపులో ఇస్కరియోతు ఉన్నాడు, కానీ యేసును నమ్మట్లేదు. యేసును నమ్మట్లేదు. అందుకే అతడు లోక సంబంధమైన ఆలోచనలో, లోక సంబంధమైన తలంపుల్లో, లోక సంబంధమైన ఇచ్చలలో బ్రతికాడు. ఒక ఇస్కరియోతులాగా ఉండటానికి వీల్లేదు. మన భారతదేశానికి వచ్చిన వ్యక్తి ఎవరు చెప్పండి? మీలో ఎవరైనా కొంచెం గట్టిగా చెప్పండి. చాలు, ఆ మాత్రం ఐడియా ఉంటే చాలు. తోమాను గురించి యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పాడు? ఎవరైనా నేను నీ గాయాలలో ఏలు పెడితే గాని నేను నమ్మను అన్నప్పుడు యేసు ప్రభుల వారు తోమాను గురించి ఒక మాట అన్నాడు. ఓకే ఓకే, ఇంకా చెప్పాలి. ఇంకా చెప్పాలి. బైబిల్ చూసి చెప్తారా? అవిశ్వాసివి కాక ఉండుము. ఆమె యేసు ప్రభుల వారు నీ నుండి కోరుకుంటున్నది అదే, విశ్వాసిగా ఉండుము. ఆమె నువ్వు విశ్వాసిగా ఉండుము, దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఇంకా విశ్వాసంలో ఉన్నావా? యేసుక్రీస్తు బిడ్డగాను మార్పు చెంది బాప్తిసం తీసుకుని ప్రభు పల్లాలు చేసి క్రమం తప్పకుండా ఆరాధనకు వచ్చి ఇన్ని చేస్తున్న నీలో ఇంకా విశ్వాసం కనపడుతుందేమో దేవుడు చెప్తున్నాడు. ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. నువ్వు అవిశ్వాసిగా ఉండక విశ్వాసివై ఉండుము. ఆమేన్. విశ్వాస జీవితాన్ని కొనసాగించు. విశ్వాసపు మాటలు మాట్లాడి, చాలా మంది అవిశ్వాసపు మాటలే నేటికి కూడా. బాప్తిసం తీసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది, రక్షించబడిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది. దేవుడు సాయి ఏం చేస్తాడో ఏమో అంటారు. మా ప్రార్థన వింటున్నాడో లేదో, ఏం బాగోలే అంటారు సింపుల్ గా. అవునా? నీలో విశ్వాసపు క్రియలు ఎక్కడ? విశ్వాసపు మాటలు ఎక్కడ? భక్తుడైన యోబు గురించి మనం ఆలోచిస్తే తన జీవితం సర్వనాశనం అయిపోయింది, కుటుంబం నాశనం అయిపోయింది, తన శరీరం నాశనం అయిపోయింది. దేదీప్యమానముగా వెలుగుతున్న తన జీవితం ఒక భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? యోబు పలికిన మాట ఎంతో తెలుసా?
నా విమోచకుడు సజీవుడు. చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. ఆ స్థితిలో కూడా దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్న వ్యక్తి, అది విశ్వాసం. అదేనండి విశ్వాసం అంటే. ఎందుకు సజీవుడు అంటున్నాడు? అక్కడ రాయబడుతుంది, నా శరీరం ఇలాగ చీకిపోయినా, ముక్కలు ముక్కలైపోయినా, నన్ను కలుగు చేసిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి నన్ను మరలా బాగు చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము అన్నది అనేక విషయాలు మనం గమనిస్తే ఫ్యూచర్, జరగబోయే దాని గురించి మాట్లాడుతుంది. ఎవరికైనా కూడా అదే మాట్లాడుతుంది. ఏమని చెప్తాం మనం? ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒకరోజు చనిపోవలేను కదా, పోవలేను, పోతాము అనేది సంభవం. జరిగిపోయే దాని గురించి మాట్లాడతాం. కానీ యేసు ప్రభు గురించి మాత్రం ఏం చెప్తుంది ప్రకటన గ్రంథం? ఇదిగో నేను మృతుడనైతిని. స్తోత్రం. హల్లెలూయా. గాని యుగ యుగములకు నేను, స్తోత్రం కలుగునుగాక, మృతుడనవుతాను అని చెప్పలేదు ఆయన, మృతుడనైతిని. జరిగిపోయిన దాని గురించి యేసు ప్రభులు మాట్లాడతారు. హల్లెలూయా. నీ భవిష్యత్తును గురించి దేవుడు బాగా ఎరిగినవాడు. నీ బ్రతుకుని గురించి దేవుడు బాగా ఎరిగినవాడు. నీ తలంపుల గురించి బాగా ఎరిగినవాడు ఆయన. నీ తలంపులు లేవుందో, నీ ఉద్దేశం లేవుందో, నీ క్రియలు ఎలాగ చేస్తావో. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, నా పెదవులకు రాకమునిపే అవి నీ గ్రంథంలో రాయబడేను. నా పెదవుల మీద ఉన్నప్పుడే అవి నీ గ్రంథంలో రాయబడేను. స్తోత్రం. నువ్వు తలంచినప్పుడే దేవుడు నీ గురించి రాసి పెట్టాడు. కనుక అల్ప విశ్వాసిగాను ఉండొద్దు, అవిశ్వాసిగాను బ్రతకొద్దు. విశ్వాసిగా బ్రతుకు, విశ్వాసపు మాటలు మాట్లాడు, విశ్వాసపు క్రియలు చేయి. అమాసాలు, పున్నాలు, ఆ పండుగలు, ఈ పండుగలు ఆచరిస్తూ ఉంటాం. నెలలు పాటిస్తూ ఉంటాం. అంతరాలు కట్టిస్తూ ఉంటాం. ఇవన్నీ ఎవరు చేసేది? విశ్వాసులా. అందుకే దేవుని కనికరం నీ మీదకి రావట్లేదు. నువ్వు అవిశ్వాసవి కాదు గనుక, నువ్వు విశ్వాసవి కాదు గనుకే దేవుని కనికరం నీ మీదకి రావట్లేదు. దేవుడు నేను కనికరించాలంటే విశ్వాసిగా బ్రతకాలి. ఆమేన్. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో బైబిల్ ఆధారం మనకు కనబడుతుంది. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాడు అంటే దేవుడు కనికరపడ్డాడు. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేశాడు. వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యక్రియలు జరిగాయి. నువ్వేం కలిగి ఉన్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. మూడవదిగా ఇస్కరియోతులో ఉన్న ఒక భయంకరమైన, ప్రమాదకరమైన పని ఏంటో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఓపెన్ చేయండి. యోహాను సువార్త. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. 12వ అధ్యాయం 6వ వచనం. వారు ఇలాగు చెప్పినది, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చి. ఇస్కరియోతు ఎవరు? ఇస్కరియోతు ఎవరు చెప్పండి? మీరెవరు? మామూలు దొంగలు కాదు. హల్లెలూయా. అవునా? 3 మలాకి 3:8 వచనం ఏం చెప్తుంది? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద. ఇప్పుడు ఇస్కరియోతు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
ఎలా కనికరం దిగొస్తుంది? మరి దేవుని కనికరం ఎలా దిగొస్తుంది? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఓ ప్రార్థన చేసుకుంటున్నాను 2 సంఘాల గురించి. ప్రభువా, ఎవరు దశమ భాగాలు ఇవ్వట్లేదు సరిగ్గా. ఎన్ని ఉపదేశాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, దశమ భాగం గురించి ఎన్ని మార్లు మాట్లాడినా వారి హృదయాలు మాత్రం కరగట్లేదు ప్రభు అంటే యేసు ప్రభుల వారు నాతో చెప్పిన మాట, ఇన్నాళ్ళు వాలిచింటి నన్ను బ్రతికావా అన్నాడు. స్తోత్రం. ఇన్నాళ్ళు వాళ్ళు దశభాగులు ఇచ్చింటినే నువ్వు పోషించబడ్డావా? నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు రావాల్సిన శిక్ష లేక వాళ్ళకు రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. ఇది వాస్తవం. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియపరిచిన విషయం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిజమే, సంఘాలు లేనప్పుడే, సంఘాలు చిన్నదిగా ఉన్నప్పుడే, దశమ భాగాలంటే తెలియనప్పుడే దేవుడు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించి పోషించిన వాడు. మరి ఇంత పెద్ద సంఘాలు ఇచ్చిన తర్వాత దేవుడు నాకేం తక్కువ చేస్తాడు? అయినా ఆయన ఇస్తే కదా నేను దీవించబడేది, మనుషులు ఇస్తే కాదు కదా. ఆమె ఆమె దొంగలకు కావాల్సిన శిక్ష వాళ్ళకు ఉంటుంది కదా. ఇస్కరియోతుకు పడిన శిక్ష ఏంటి? ఇస్కరియోతు ఎవరు? ఒక దొంగ. దొంగ అయి ఉండి సంచి, డబ్బు సంచి తన దగ్గర ఉన్నందున అందులో కొంచెం దోచుకొనుచు వచ్చాడట. ఎందుకు ఇస్కరియోతు పుట్టక ఉంటే ఎందుకు మేలు అన్నాడంటే, వాడు దొంగ గనుక వాడు పుట్టక ఉంటే మేలు. నా బిడ్డగా, నా శిష్యుడిగా అతడు పెరుగుతూ ఒక మంచి విశ్వాసిగా ఉండాల్సిన వ్యక్తి, అనేకులకు దీవెనకరంగా ఉండాల్సిన వ్యక్తి ఒక దొంగగా బ్రతకడం దేవుడు సహించలేకపోయాడు. అందుకే యేసుప్రభుల వారు అంటారు, అతడు పుట్టక ఉంటే వాడికి మేలయ్యను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ ఒక మాట చెప్తుంది, మీరు గమనించండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 11. వెదజల్లి అభివృద్ధి పొందగలిగిన వారు ఉన్నారు. అవును, వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. బిగబట్టి దరిద్రులైన వాళ్ళు ఉన్నారు. బిగబట్టిన వాళ్ళంతా ఎవరు? పిసినారులు, దరిద్రులు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మరింత గట్టిగా చెప్పండి. ప్రభుకు మహిమ కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఆకాను అనే ఒక వ్యక్తి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో కనపడతాడు మనకి. అతని హిస్టరీ ఏంటో తెలుసా? అతడు దోచుకున్న తన దొంగ. అతడు ఒక దొంగ. బైబిల్ మీరు చదవాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ 7. ఆకాను గురించి మాత్రం చదివితే చాలు. హిస్టరీ 1 నుంచి 26 వరకు ఆకాను చరిత్ర ఉంటది. అయితే ఆకాను అక్కడ చదవండి. ఆకాను చేసిన పని ఏంటి చెప్పండి? ఆకాను ఏం చేశాడు? దొంగతనం చేశాడు. మీరందరూ చెప్పాలి, ఆకాను ఏం పని చేశాడు? ఆకాను ఎవరు? దొంగ. ఇస్కరియోతు ఎవరు? మీరెవరు? ఆకాను పరిస్థితి ఏంటి? చదివారు కదా. ఆకాను పరిస్థితి ఏంటి? అతడు తన పిల్లలు, తన కలిగిన సమస్తం
ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే ఒక ప్రమాదకరమైన శాపగ్రస్తమైన లోయ. ఈరోజు అటువంటి అనుభవాన్ని నువ్వు అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దొంగవు గనక నువ్వు వాటిని అనుభవిస్తున్నావు. దేవుని కనికరం నువ్వు పొందుకోలేదు. మీరు గమనించారా? ఆకాను అక్కడ ఒప్పుకున్నప్పటికీ కూడా శిక్ష తప్పలేదు. దోపు సొమ్ములో నేను కొంచెం దాచుకుంటుని అని చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఏమేం దాచుకున్నాడో ఏమేం దోచుకున్నాడో కూడా వివరంగా వివరించి చెప్పాడు. అయినా కూడా శిక్ష తప్పలేదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకోవటము మరలా నేను ఇస్తానని చెప్పటం ప్రాముఖ్యం కాదు. దొంగగా దొంగగా పుట్టక ఉండిన ఎడల మనకు మేలు. ఆమేన్, ఆమేన్. దొంగగా మన పుట్టక ఉండిన ఎడల మన మేలు. పుట్టి ఏం ప్రయోజనం చెప్పండి? దొంగగా పుట్టి ఏం ప్రయోజనం? మనతో పాటు మన పిల్లలకి వాటితో పాటు మనకు కలిగిన సమస్తానికి ఇరుగు పొరుగు వారికి కూడా తీరని నష్టం. ఇదంతా కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇస్కరియోతు కలిగిన పని ఏంటో తెలుసా? ఇస్కరియోతు డబ్బు సంచి ఉన్నందున తృప్తి పొందాడా? లేదు. 39 వెండి నాణ్యాలకు మరల యేసు ప్రభువును అమ్మేశాడు. ముద్దు పెట్టి అప్పగించేశాడు. పోనీ దాంతో సుఖపడ్డా? ఒక మంచి పొలం కొన్నాడంట. పొలంలో కొన్న పొలంలోని ఊరేసుకొని తలకిందులుగా పడి పేగులు బయటకు వచ్చి పొట్ట పగిలి చచ్చిపోయాడు. ఈ పొట్ట పగలడం అన్నది దేనికి సాదృశ్యం అంటే, కూటి కోసం కోటి విద్యలు అంటారు, చెప్తారు జన. కూటి కోసం నువ్వు దొంగతనం చేసిన, నేరం చేసిన, ఇంకొకటి చేసిన దుర్మార్గం పనులు చేసి ఇంకొక నెత్తిన చేయబెట్టి నువ్వు సంపాదించిన, అన్యాయం చేసి సంపాదించిన దేనికోసం చేస్తున్నావంటే జనుడు పొట్ట కోసమే. ఈ పొట్టే పగిలిపోతే ఇస్కరియోతు కష్టపడి సంపాదించి దేనికి? అబద్ధమాడి సంపాదించి దేనికి? ఈ కూటి కోసమే కదా, ఈ పొట్ట కోసమే కదా. ఇప్పుడు నువ్వు మోసం చేస్తున్నది దేనికి? పొట్ట నింపుకోవడానికి కదా అండి. నువ్వెంత సంపాదించుకుంటున్నావో అంత కీడును కూడా నువ్వెంత మూట కట్టుకుంటున్నావని అర్థం. ధనాపేక్ష సమస్తమైన వాటిలో ఓ భయంకరమైన ప్రమాదకరమైన కీడు అది వ్యాధి. అలాని మనం దరిద్రులుగా ఉండాలని దేవుడు చెప్పలేదు. ధనం మీద ఆపేక్ష ఉండొద్దు. ధనవంతుడైన దేవుని మీద మనం ఆశ కలిగి ఉండాం. ఆమేన్. స్తోత్రం. ప్రభుకు స్తోత్రం. దేవుని మీద మనం ప్రేమ చూపిస్తే ధనం సంపాదించుకుంటాం. ధనం మీద ప్రేమను సంపాదించుకుంటే దేవుని పోగొట్టుకుంటాం. మళ్ళా చెప్తున్నాను మీకు, డబ్బు మీద నీకు ఆశ ఉంటే దేవుని దూరం చేసుకుంటున్నావని అర్థం. దేవుని మీద నీకు మనసు ఉంటే డబ్బును సంపాదించుకుంటున్నావు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. మీరే ఈ రెండిట్లో ఏది మేలు ఆలోచించాలి. ఏది మేలు మనకి, ఏది మేలు? ఓ చిన్న సాక్షి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ముంగుమూరు దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ స్థాపకుడు, వ్యవస్థాపకుడు. ఆయన ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్, ఒక ప్రాంతానికి డేట్లు ఇచ్చారంట. మీటింగ్ ఏర్పాటు చేయాలి, మీటింగ్లకు డబ్బులు ఖర్చులు ఉన్నాయి, ఈయనే క్షమించాలి. అయ్యగారే మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారంట. అయ్యగారు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మరి మీటింగ్లో కావలసిన పబ్లిసిటీ, అమౌంట్, ఇవన్నీ కూడా కావాలి కదా అనేసి ఆలోచనలో ఉన్నారు ఆయన దగ్గర ఉన్న పరిచారకులు. ఈయనేమో ప్రార్థనలో ఉన్నాడంట. ఈయన ఎప్పుడు 24 గంటలు ప్రార్థనలో ఉంటాడు. ఈయన తేదీని డిస్కస్ చేద్దామా, ఈయన ప్రార్థనలో ఉంటాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఒక అసిస్టెంట్ పాస్టర్ వచ్చి పక్కన మూలుగుతున్నాడట. హల్లెలూయా, స్తోత్రం. అంటే నాకు ఇల్లు చూడని, నువ్వు చేసింది చాలు, చాలా మాట్లాడాలి నీతో, మీటింగ్లకి ఏమో డేట్లు ఇచ్చావు, అతని ఆలోచన. ఈయన మూలుగుతుంటే, నీ మూలుగు సార్లు కానీ ఆ పెట్టె తీసి, పెట్టెలో డబ్బులు ఉన్నాయి తీసుకోపో అన్నాడంట.
ఈయన తాళం తీసుకొని వెళ్ళి పెట్టి ఓపెన్ చేస్తే సమ్ అమౌంట్ అయితే ఉందంట. తీసేసుకొని మాటి మాటికి నన్ను అడగాలి కదా అని తీసేసుకొని జోబులు వేసుకున్నాడు. ఈయన ఏర్పాట్లు అన్ని చేశాడు. మళ్ళీ ఏదానికి అవసరం వచ్చాయి డబ్బులు. ఓపెన్ చేస్తే పెట్టులో ఏం లేదంట. అరే పిగం నా దగ్గర ఉంది, తాళం నా దగ్గర ఉంది, అయ్యగారు ప్రార్థనలు ఉన్నాడు, డబ్బు ఎక్కడ పోయింది, డబ్బు ఎక్కడ పోయింది? మీటింగ్ కంటే ముందు ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ఒక చిన్న డౌట్, సందేహం వచ్చింది, నా దగ్గర తాళం ఉంది, డబ్బులు అందులో ఉండగా నేను చూశాను, మరలా మిమ్మల్ని అడగడం ఎందుకు అన్నట్టుగా నేనే తాళం దగ్గర పెట్టుకున్నాను, కానీ తిరిగి తాళం ఓపెన్ చేస్తే అందులో డబ్బు లేదు, ఏమైందంటే నాకు తెలియదు, దేవుడు ఉంది అని చెప్పనప్పుడు ఉందన్నాను, డబ్బులు ఉన్నది తెలియదు, లేదు నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు గనక దేనికి అది సమకూర్చుకుంటూ వచ్చారు. ఈరోజు మనం దేనికోసం ప్రయాసపడతాం? దేనికోసం మన ప్రయాస? ఇందులో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, ఇస్కరియోతులాగా నువ్వు దేవుని కనికరం పొందుకోలేకపోతున్నావేమో జాగ్రత్త పడు. అవిశ్వాసిగా నువ్వు ఉన్నావేమో ఆలోచించేసి జాగ్రత్త పడు. మూడవది చెబుతున్నాడు, దొంగగా బ్రతుకుతున్నావేమో నువ్వు జాగ్రత్త పడాలి. స్తోత్రం. ఆమేన్. ఇస్కరియోతు దొంగగా ఉండి యేసుక్రీస్తు శిష్యుడిగా పిలువబడుతున్నప్పటికీ ఒక దొంగగా ముద్రించబడి ఆయన నోట ఒక బాధకరమైన మాట ఇస్కరియోతు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు పుట్టక ఉండిన ఎడల అతనికి మేలు. ఆమేన్. అందులో నువ్వు ఉన్నావేమో సరిచేసుకొని చక్కబడి ఒక మంచి విశ్వాసిగా దేవుడు కోరుకున్న వ్యక్తిగా ఈ ఆత్మయాత్రను ముందు కొనసాగు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.